ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలమైన మనందరమును కూడా ఈ మత్తయి రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి కూడా ఒక సందర్భం మనకు అక్కడ కనిపిస్తుంది. ఏమిటి? జబదయి కుమారుల యొక్క తల్లి. జబదయి కుమారుల యొక్క తల్లి అంటే వాళ్ళకి 2 కుమారులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యాకోబు, యోహాను. యాకోబు, యోహాను వీళ్ళు ఇద్దరిని కూడా ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చింది. ఎందుకంటే వీరిద్దరు కూడా యేసు ప్రభువారి యొక్క శిష్యులలో 12 మందిలో 2 వీరు కూడా ఉన్నారు కదా. యేసు ప్రభువారికి శిష్యులు ఎంతమంది? 12 మంది కదా. ఈ 12 మందిలో ఈ జబదయి కుమారుల యొక్క కుమారులు ఎవరంటే యాకోబు, యోహాను. ఈ ఇరువురు కూడా ఈ యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో మరి ఉన్నారు. కాబట్టి ఆమె తల్లే వారిద్దరిని కూడా తీసుకొని వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ఆమె మనసులో ఉన్నటువంటి ఆలోచన, ఆమె మనసులో హృదయంలో ఆలోచన యేసు ప్రభువారు ఎరిగినవాడై ఏందమ్మా అని అడుగుచూ ఉన్నాడు. అంటూ నీవేమి కోరుచున్నావని ఆమెను అడిగాను. అందుకే ఆమె ఏమన్నదంటమ్మా, నీ రాజ్యమందు ఒక అబ్బాయిని, నా కొడుకులో ఒక అబ్బాయిని కుడివైపున, ఇంకొక అబ్బాయిని ఎడమ వైపున కూర్చోండబెట్టుకోయ్యా అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగలేరు అన్నప్పుడు, త్రాగే గిన్నెలోనిది అని అంటే ఆయన పడేటువంటి శ్రమను కదా, ఆయన పడేటువంటి బాధ అనేటువంటిది అక్కడ ఆయన మనసులో అనుకున్నాడు అన్నమాట. అంటే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని యేసుప్రభు వారి దేవుడిని అడిగాడు కదా. కాబట్టి నేను తాగే గిన్నెలో నుండి మీరు తాగలేరు అన్నప్పుడు వాళ్ళు మామూలు గిన్నెలోనేమోనని చెప్పేసి మరి వారి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడై వాళ్ళు మేము త్రాగుతాము అన్నారన్నమాట. సరే తాగగలరేమో కానీ నా కుడివైపున కూర్చోండబెట్టడమో నా ఎడమవైపున కూర్చోండబెట్టడమో నా వశంలో లేదు, కానీ ఇదిగో నా తండ్రి యొక్క వశంలో ఉన్నది. కాబట్టి అలా ఆ 12 మందిలో 2 గురించి ఆమె తల్లి వచ్చి అడిగినప్పుడు మిగతా 10 మంది ఏం చేశారంటమ్మా, వీళ్ళిద్దరే ఉండాలంట, మనమైతే ఉండకూడదంట కదా. ఇద్దరే ఒకరు కుడివైపున ఎడమవైపున ఉండాలంట అని 10 మంది కూడా కోపగించుకున్నారంట. అప్పుడు యేసు ప్రభువారు వారి యొక్క మనస్సును ఎరిగిన వాడే 12 మందిని దగ్గరకు పిలిపించుకొని ఏమని మాట్లాడుతున్నాడంటే, లోకంలో అధికారాలు ఉంటాయి, ఒకరి మీద ఒకరు అధికారాలు చేసుకుంటారు, గొప్పవాడు అధికారాలు చేస్తాడు, అయితే మనలో మాత్రమో అలాగా ఉండకూడదు. ఎవరైతే ముఖ్యుడు, ఎవరైతే గొప్పవారుగా ఉన్నారో అలా గొప్పవారుగా ఉండేటువంటి స్థితిని కలిగి వాళ్ళే ముఖ్యంగా ఏం చేయాలంటే ముందు మీరు పరిచారము చెయ్యాలి. ఎవరైతే గొప్పవారుగా ఉన్నారో వారు ఏం చేయాలంట? పరిచారము చెయ్యాలి. ఎవరైతే ముఖ్యుడై ఉండగోరంటాడో వాడు దాసుడై ఉండాలి. కాబట్టి యేసుప్రభు వారు కూడా మరి నేను పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ నేను పరిచారం చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని చెప్పాడు అన్నమాట. ఇది సారాంశం. కాబట్టి దీనిలో మనము ఈరోజు నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే జబదయి కుమారుల యొక్క తల్లి తమ పిల్లల విషయమై, అర్థమైందండి, తమ పిల్లల విషయమై యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, అంటే యేసు ప్రభువారి యొక్క రాజ్యంలో అతని కుడిపార్శ్వమున, అంటే అతని కుడి పక్కన ఎడం పక్కన వారిద్దరిని కూర్చోండబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన, లేదంటే వాళ్ళ పిల్లలు ఆ యేసు ప్రభువారి యొక్క రాజ్యంలో ఉండాలి అనేటువంటి ఆలోచన కదా. ఎంత గొప్పదండి!
గొప్పదా కాదండి? ఇప్పుడు మన యొక్క తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలా ఉంటున్నారు? అవునా? ఉంది, కోరుకుంటుందా లేదమ్మా? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఒకరు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఉండాలని కోరుకుంటుంది అన్నమాట. కోరుకుంటుంది అంటే తమ పిల్లలు ఒక స్థితిలో ఉండాలి, తమ పిల్లలు దైవజ్ఞానంలో, దేవుని యొక్క సన్నిధానంలో కదా, యేసు ప్రభువారు ఉండేటువంటి ఆయన రాజ్యములో ఉండాలి అని ఆ యొక్క జబదయి కుమారుల యొక్క తల్లి ఏం చేస్తుంది? కోరుకుంటుంది కదా. కాబట్టి యేసు ప్రభువారు అన్నాడు, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను ఉందా? 20వ వచనంలో చూడండి. నీవేమి కోరుచున్నావని, 21వ వచనంలో నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అవును కదా. జబదయి కుమారుల యొక్క తల్లిని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను కదా. ఈరోజు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదా, ఇక్కడ కూడి ఉన్నటువంటి మనలందరినీ, ఇక్కడ చేరువచ్చినటువంటి సంఘమంతటిని, లేదంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన వాక్కు చేత ఆ రోజు జబదయి కుమారుల యొక్క తల్లిని అడిగినట్లుగానే ఈరోజు మనల్ని కూడా అడుగుచున్నాడు. ఏమని అడుగుతున్నాడు చెప్పండి? నీవేమి కోరుచున్నావు? అవునా? నీవేమి కోరుచున్నావు అని యేసు ప్రభువారు అడుగుతున్నాడు. అయితే మనమేం కోరుకోవాలి? మనమేం కోరుకుంటున్నాము? మనమేమి కోరుకోవాలి కదా? మనమేం కోరుకోవాలి? యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి అక్కడ జబదయి కుమారుల యొక్క తల్లి అయితే ఏమని కోరుకుంది? అయ్యా, నీ రాజ్యమందు ఒకరు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఉండాలని కోరుకుందండి. ఆమె యొక్క ఆలోచన మరి వారి పిల్లలు దేవుని సముఖములో యేసు ప్రభువారి యొక్క కుడి పక్కన ఎడం పక్కన ఉండాలని ఆశిస్తూ ఉంది. ఎడం పక్కన కుడి పక్కన ఉండాలని ఎంతో మరి ఆమె ఎంతగానో కోరుకుంటుంది కదా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని కూడా యేసు ప్రభువారు అడుగుచూ ఉన్నాడు. ఏమని అడుగుచున్నాడు? నీవేమి కోరుచున్నావు? నీవేమి కోరుకుంటున్నావు? నీవేం కోరుకుంటున్నావు అంటే ఏం కోరుకుంటున్నావు అని చెబుతాము. అమ్మా, దేవుని పిల్లలమైన మనల్ని ఎవరైనా ఏం కోరుకుంటున్నావు కోరుకోమంటే ఏం కోరుకుంటాము? లోక సంబంధమైనటువంటి, అవునా, భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కోరుకుంటాం. నాకు గొప్ప డబ్బులు కావాలయ్యా, అవునా, గొప్ప ఆస్తి కావాలయ్యా, లేదంటే గొప్ప దీర్ఘాయువు కావాలయ్యా కదా, ఇక నేను ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలయ్యా కదా, కోరుకుంటాం కదా. అవునా కదా. అంటే లోక సంబంధమైనటువంటి దాన్ని కోరుకునేటువంటి వ్యక్తులుగా లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. లోకం మీద ఉన్నటువంటి ఆలోచనలే మనం ఏమి కోరుకుంటున్నామనంటే రేమేమి తినాలి, ఎల్లుండేమి తినాలి, అవునా, రేమేమి ఈరోజు ఎలా ఉండాలి, రేపు ఎలా ఉండాలి, ఇంకొక రకంగా ఎలా ఉండాలి, అవునా. మన యొక్క కోరిక, మన యొక్క కోరుకోవడం అనేటువంటిది ఎలా ఉందంటే లోక సంబంధంగా మనము వాటి మీద మనం కోరుకుంటున్నాం. జబదయి కుమారుల యొక్క తల్లి లోకము సంబంధమైనటువంటిది కోరుకోవటం లేదు, కానీ ఆమె ఆత్మ సంబంధమైనటువంటి పరలోక పట్టణములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుడి పార్శ్వమున లేదంటే కుడి పక్కన ఎడం పక్కన ఉండాలని ఆమె పిల్లలు ఉండాలని ఆమె కోరుకుంటుందనంటే ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ఆమె యొక్క ఆలోచన ఎలాగా ఏ విధముగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేశారా? కాబట్టి ఈరోజు మనందరం కూడా యేసు ప్రభువారు నిన్ను నన్ను ఏమంటున్నాడంటే నీవేమి కోరుచున్నావు, నీవేమి కోరుచున్నావు.
మనం ఏం కోరుకోవాలో అంటే సహజంగా మనము ఒక సందర్భంలో సొలొమోన్ని దేవుడు అడిగాడు, అయ్యా నీకేం కావాలో కోరుకోమని అడిగాడు. కోరుకోమనంటే ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి, అయ్యా నాకు జ్ఞాన వివేకములు కలిగినటువంటి మరి గుణాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు అనుగ్రహించయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఆయనకి అనుగ్రహించాడండి. నీకేం కావాలో కోరుకో అంటున్నాడు. కాబట్టి అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ఆయన గురించి దేవుడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు దీర్ఘాయువును కోరుకోలేదు, లోకంలో ఉన్న ఐశ్వర్యం నువ్వు కోరుకోలేదు, కాబట్టి మరి నీవు జ్ఞానాన్ని వివేకాన్ని కోరుకున్నావు కాబట్టి నా మనసుకు నచ్చింది, కాబట్టి దీంతో పాటు నీకు సమస్తాన్ని నేను ఇస్తున్నానని చెప్పేసి సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో కూడా మనము మన యొక్క ఆలోచన, మన యొక్క జీవితము, మన యొక్క ఆత్మ విషయంలో, మన యొక్క ఆత్మానుసారమైనటువంటి విషయంలో, మన జీవితంలో దేవుని మనం ఏమి కోరుకోవాలి, ఎలాంటి జీవితాన్ని మనం కోరుకోవాలి, ఎలాంటి జీవితంలో మనం కోరుకున్నటువంటి పిల్లలుగా మనం ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్య భాగంలో మన యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనందరమును కూడా ధ్యానం చేసుకుందాం. సహజంగా మనందరమును కూడా లోకములో ఏమేమి కోరుకుంటామనంటే, ఏమి కోరుకుంటున్నామనంటే సహజంగా మనం ఏం కోరుకుంటున్నామనంటే బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనంలో, ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనంలో మనుషులమైన మనము చూడండి, ఈమెలాగా జబదయి కుమారుల యొక్క తల్లిలాగా మనం ఆలోచన చేయకుండా, అంటే మన ఆత్మకు ఏది ప్రయోజనకరమో, మన ఆత్మకు ఏది మరి ఉపయోగకరమో వాటి మీద మనసు పెట్టి వాటిని కావాలని కోరుకునేటువంటి వ్యక్తి కాకోకుండా ఏం చేస్తున్నారనంటే, లోకంలో ఉన్నటువంటి మనుష్యులమైనటువంటి మనము దేని కోరుకుంటున్నామనంట. చూడండి దేవుడి మాటలో మనం చూసినప్పుడు 38వ అధ్యాయము 3వ వచనంలో దేవుని యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు మత్తాను కుమారుడైనటువంటి అనేటువంటి మనుషుల పేర్లు మాట్లాడుతూ కిందకు వచ్చేసేయండి, పేపర్ తిప్పండి. గనుక ఈ మనుష్యుడు అనేటువంటి దగ్గర నుంచి చదవండి. ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమమును కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించు వానికి మరణ శిక్ష విధించుమో అని అంటున్నాడు. చూడండి, రాజు అయినటువంటి సిద్కియా కాలంలో చూడండి దేవుని పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఏం కోరుకుంటున్నారంటమ్మా? ఏం కోరుకుంటున్నారంట? ప్రజల యొక్క నష్టమును కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాదంట. అంటే మనము దేన్ని కోరుతున్నామనంట? మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క నష్టాన్నే కోరుతున్నామంట, పక్కన వాడి యొక్క నష్టాన్నే కోరుతున్నామంట. కానీ పక్కన ఉన్నటువంటి వారి యొక్క క్షేమమును మనము కోరటం లేదు అని అంటున్నాడు. నిజమే కదా? ఎప్పుడైనా పక్కన వారి యొక్క మరి క్షేమాన్ని, పక్కన వారి యొక్క మరి బాగుగా ఉండాలి అని మనం కోరుకుంటున్నామనంటే మనకు మనమే పరిశీలన చేసుకుంటే ఎవరం కోరుకోవటం లేదని ప్రభు యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పక్కన వారు అంటే ఈ ప్రజల యొక్క నష్టమును కోరుకునే పిల్లలుగా ఉన్నాము అని అంటున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఏం కోరుకుంటున్నామనంటే లోకంలో ఉన్న మనుషులమైన మనము చూడండి, ఇక్కడ 66వ అధ్యాయము 4వ వచనం తీసారా? నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడునో లేకపోయేను, నేను మాట్లాడినప్పుడు
వినువాడు ఒకడనో లేకపోయినో నా దృష్టికి అమ్మ తెలియదా యెషయా గ్రంథం అమ్మ 625 పేజీ పాత నిబంధనలో కదా 66:4 నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడొక్కడు లేడు, నేను మాట్లాడినప్పుడు వినువాడొక్కడనూ లేకపోయాను, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టము కాని దాని కోరుకొనిరి, కావున నేను వారి మోసములో ముంచుదును, వారు భయపడి వాటి మీదను వారి మీదగా రప్పించేదను అని అంటున్నాడు. చూడండి, దేని కోరుకుంటున్నామంట మనము? దేని కోరుకుంటున్నామంటమ్మా? ఏం కోరుకుంటున్నాము? మనుషుల యొక్క నష్టాన్ని మనం కోరుకుంటున్నాము. అలాగే దేవుడికి ఇష్టమైనటువంటి పనిని మనం చేయాలి కదా. దేవుడు కోరుకున్నటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలను మనం చేయాలి. దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకోకుండా మనం ఏం చేస్తున్నామంట? దేవునికి ఇష్టము కానటువంటి వాటిని మనము కోరుకుంటున్నాం. నాకు ఇష్టము కాని దానిని కోరుకొనిరి అంటున్నాడు. కాబట్టి దేవుడికి ఇష్టమైనది మనం కోరుకోవలసినటువంటిది పోయి దేవుడికి ఇష్టం కానటువంటి లోకంలో ఉన్నటువంటి వాటిని మనము కోరుకుంటూ ఉంటాం కదా. లోకంలో ఉన్నటువంటి వాటిని మనము ఇంకా దేవుని యొక్క వాక్య భాగంలో హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏమి కోరుకుంటున్నామని అంటున్నాడు అంటే పాపాన్ని మనం కోరుకుంటున్నామంట, మంచిని మనము కోరుకోవటం లేదంట. మన మనస్సు మన యొక్క హృదయమును ఆలోచన చేసినప్పుడు దేవుడు మానవులు పరిశీలిస్తూ ఉన్నప్పుడు మానవులు దేనిని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉన్నారు అని అంటున్నాడు అంటే చూడండి, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం 747వ పేజీలో చూడండి, 746వ పేజీ పాత నిబంధనలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 8వ వచనంలో నా జనులు పాపములను ఆహారము చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. చూడండి, ఏం కోరుతున్నావు అంటమ్మా? కాబట్టి మరి జనులు ఎలాగో యాజకులను అలాగే వారి ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును అని ప్రభు యొక్క వాక్య భాగం సెలవిస్తుంది కదా. తీసారమ్మా 4:8 హోషేయ గ్రంథం. కాబట్టి అక్కడ దేవుని యొక్క వాక్య భాగములో ప్రభువు మాట్లాడుతున్న 746వ పేజీ. కాబట్టి హోషేయ గ్రంథములో అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నాడు? జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు అంట. మరి అధికముగా పాపం చేయాలని అంటే మనుష్యుల యొక్క హృదయాల్ని దేవుడు పరిశీలిస్తున్నాడు గనుక, మన హృదయాలను పరిశీలిస్తున్నాడు గనుక మనము జనుల యొక్క క్షేమాన్ని మనము కోరుకోవటం లేదు. ఏం కోరుతున్నాము? జనుల యొక్క నష్టాన్ని కోరేటువంటి పిల్లలుగా ఉన్నామంట. దేవుడికి ఇష్టం కానటువంటి క్రియలు, దేవునికి ఇష్టం కానటువంటి పనులు మనం చేయడానికి మనం కోరుకుంటున్నాం, కానీ దేవుడికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయడానికి మనము కోరుకోవటం లేదంట కదా. కాబట్టి ఇక్కడ హోషేయ గ్రంథంలో ఏమన్నా అంటే మరి అధికముగా పాపం ఎలా చేయాలో, మరి అధికముగా ఎలాగ పాపము చేయాలో మరి వాటినే మనుష్యులమైన మనము కోరుకుంటున్నాము గంటగానే మరి పాపం చేయకుండా నేను ఎలాగ ఉండాలి, పాపం చేయకుండా నేను ఎలాగ జీవించాలి, పాపం చేయకోకుండా నేను ఎలా భద్రంగా ఉండాలి, అవునా? అలాగా దేవుణ్ణి కోరుకోవటం లేదంట. అయ్యో దేవా, నేను పాపం చేయకోకుండా నేను జాగ్రత్తగా ఉండాలి నాయన, ఇదిగో అపవిత్రమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళకోకుండా జాగ్రత్తగా ఉండాలి నాయనని దేవుణ్ణి మన మనస్సుల్లో మనం ఎప్పుడూ కూడా కోరుకోవటం లేదంటండి. ఏం కోరుకుంటున్నామంట? ఇతరుల యొక్క నష్టాన్నే కోరుకుంటున్నామంట, అవునా? అలాగే మళ్ళీ ఏం చేస్తున్నామంట? మనం దేవుడికి ఇష్టం కానటువంటి వాటిని మనం చేయడానికే మన యొక్క హృదయాలు కోరుకుంటున్నాయి అంట. అలాగే ఇక్కడ అంటున్నాడు మరి అధికముగా పాపం చేయడానికి వారి యొక్క హృదయాలు కోరుకుంటున్నాయి అంటున్నాడు. కాబట్టి మన మనస్సును మనం మార్చుకోవాలండి. మనం ఏది కోరుకోవాలి, ఏది ప్రయోజనకరం, మన ఆత్మకి ఏది ప్రయోజనకరం, ఏది మన యొక్క జీవితానికి విలువైనటువంటిది. మనము దేవుడి సన్నిధానంలో మరి దేవుని పిల్లలుగా మన జీవితాన్ని, మన యొక్క జీవిత క్రియలలో మనం దేనిని కావాలి, నా జీవితంలో ఏ నడవడిక కావాలి, ఎలాంటి జీవితాన్ని నేను కోరుకోవాలి
అలాగే ఎలాగా నేను ఏ స్థితిలో నేను ఉండాలి అనేటువంటిది మనం కోరుకొని మన జీవితాన్ని ముందుకు సాగిపోవాలి. కాబట్టి యేసుప్రభువు అంటున్నాడు, నీవేమీ కోరుచున్నావు, నీవేమీ కోరుచున్నావు. కాబట్టి లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఏం కోరుతున్నారంట? ప్రజల యొక్క నష్టాన్ని కోరుతున్నారు. మరి నీవేం కోరుతున్నావు? మనం ఏం కోరుకుంటున్నాం కదా? మనం కూడా ప్రజల నష్టాన్ని కోరుకుంటున్నామా, ప్రజల యొక్క క్షేమాన్నే కోరుకుంటున్నామా? ఆలోచన చేశారా? అలాగే ఏం చేశారంట? దేవుడికి ఇష్టం కానిది లోకంలో అనేక మంది కోరుకుంటున్నారంట. మరి మనమేం కోరుకుంటున్నాం? మనం కూడా అలాగే ఉన్నామా? కాబట్టి అలాగ ఉండకూడదు. అలా ఉండకోకుండా దేవుడికి ఇష్టమైనటువంటి దాన్ని కోరుకునేటువంటి పిల్లలుగా కదా, దేవుడికి ఇష్టముగా ఉండేటువంటి దాన్ని మనం కోరుకునేటువంటి పిల్లలుగా. అలాగే అధిక పాపాన్ని కోరుకుంటున్నారంట. మనం ఎలా ఉన్నాము? అధిక పాపాన్నే మనం కోరుకుంటున్నామా, లేదా పాపమును విడిచినటువంటి దేవుని పిల్లలుగా, దేవుని యొక్క కృపచేత ఆయన రక్షించబడినటువంటి పిల్లలుగా మనము కోరుకుంటున్నామా? కాబట్టి మనము ప్రతి దినము కూడా దేవుడి సన్నిధానంలో ఏది కావాలని కోరుకోవాలంటే, అవునా, ఏది కావాలని మనం కోరుకోవాలంటే మనం కోరుకుంటుండాలంట. అంటే దేవుడికి ప్రార్థన చేస్తా, మన జీవితం ఎలా ఉండాలని మన ఆలోచనలో కూడా కోరుకోవాలి కదా. తల్లిదండ్రులు పిల్లల మీద ఒక మనసులో ఒక కోరిక ఉంటుంది అన్నమాట. ఏంటి? పిల్లలు బాగా చదివియాలి, ఉన్నతంగా చదివియాలి, మంచి ప్రయోజకులను చేయాలి కదా, అలా ఉంటుంది. అలాగే మనం ఆత్మానుసంబంధంగా దేవుని సన్నిధానంలో కూడా దేవుని గురించినటువంటి దేవుని పిల్లలుగా మనం కొనసాగబడుతూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనము కూడా ఎలాగా దేని కోరుకొని మన జీవితాన్ని, మన నడవడికను మనం మార్చుకోవాలి. మన యొక్క దేవుడి సన్నిధానంలో లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలా కోరుకుంటున్నాడని దేవుడు చెబుతున్నప్పుడు మనం కూడా అదే కోరుకుంటున్నామా, అలాగే మన జీవితాన్ని మనం ఉంటున్నామా అని మనం ఒకసారి పరిశీలన చేసుకొని, దేవుడు మనకు చెప్పేటువంటి బోధన మనం పరిశీలన చేసుకొని ప్రతి దినము కూడా మనము ఎలా ఉండాలి అని దేవుడిని మనం కోరుకునేటువంటి పిల్లలుగా మనము ఉండాలి. కాబట్టి దేవుడి మాటలో కొద్ది వాక్య భాగము దేవుడి నుండి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలా ఉండాలి అనేటువంటిది మనము కొద్ది నిమిషాలు మనము దేవుడి మాటలు మనము తెలియజేసుకుందాం. కాబట్టి లోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉండారు అని, దీన్ని కోరుకుంటున్నారు అని దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరిని బట్టి మాట్లాడుతూ దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలి, ఏమి కోరుకుంటూ నీ జీవితాన్ని గడపాలి అనేటువంటిది దేవుడే మనలను ఆయన వాక్యము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి కొన్ని మాటలు మనం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము చూడండి. 30వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, తీసారమ్మా, 30వ అధ్యాయము 20వ వచనంలో మనము దేవుడి మాటలు 172వ పేజ్ అమ్మా, పాత నిబంధనలో 172 పాత నిబంధనలో 172వ పేజీలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు చూడండి, ఏమిటి? చదవండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని నట్లును జీవమును కోరుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఏమి ప్రభు అంటున్నాడంటే, చూడండి, మన యొక్క ప్రాణమును దీర్ఘాయువునకును మూలమైనవాడు ఎవరునంటే దేవుడైన యెహోవాయే కదా అమ్మా. 30వ అధ్యాయం 20వ వచనం ఏమనుంది? మన యొక్క
ప్రాణానికి అంటే మనం బ్రతికొండాలంటే కదా, మన ప్రాణానికి, మనం దీర్ఘాయువుకి అంటే అనేక సంవత్సరాలు మనం బ్రతకాలంటే అది ఎవరి వశంలో ఉన్నదని అంటే దేవుని నేనే ఇచ్చేది. మూలం ఎవరంట? దేవుడే కదా. మనల్ని బ్రతికిస్తూ, మనల్ని కాపాడుతూ, మన ప్రాణాన్ని, మనకు ఆయుష్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఎవరి ఆధీనంలో ఉందంటే దేవుడి ఆధీనంలో ఉంది. నేనే దాన్ని మూలమనకు ఎవరంటే నేనే. కాబట్టి నీ సంతానము, దేవుడు అంటున్నాడు చూడండి అక్కడ, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమయ్యున్న నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలంట? ప్రేమించి ఆయన వాక్యాలను ఏం చేయాలంట? మనము విని ఆయన హత్తుకొని జీవమును కోరుకొనుడి. జీవాన్ని కోరుకోమంటున్నాడు. అర్థమైందండి? జీవమును మీరు కోరుకొనుడి. ఆ జీవమును మనకు కలగాలి అంటే మనమును మన సంతానమును ఏం చేయాలంటమ్మా? ఆయన యొక్క వాక్యాన్ని విని ఆయనను హత్తుకొని ఉండాలంట. అంటే ఆయన వాక్యాన్ని మనము ప్రతి దినము కూడా చదువుకుంటూ, అవునా, ప్రతి దినము అయ్యా నేను ప్రతి దినము కూడా మీ యొక్క వాక్యాన్ని నేను చదువుకోవాలయ్యా కదా, అవునా. మన మనసులో ఏం కోరుకోవాలంట? ఉదయమే వస్తుందనంటే ఏదో ఒక టైం మనం ఫిక్స్డ్ అవ్వాలి కదా. ఉదయాన్నే లేచి చదవడం. చాలామంది భక్తులు, దేవుని పిల్లలు ఉదయాన్నే పెందల కన్నే లేచి మొదట బైబిల్ చదువుకుంటారు కదా. బైబిల్ ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటారు. అలాంటిది మనం కోరుకోవాలి. దానివలన మనకేమొస్తుందంటే జీవమును కలుగుతుంది. కాబట్టి జీవమును కోరుకోండి. మీ ప్రాణమును దీర్ఘాయువును మూలమై ఉన్నటువంటి వారు ఎవరునంటే దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. కాబట్టి ఆయన మనకు ఆయన మూలాధారం. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఆయన యొక్క వాక్యాన్ని చదువుకోవాలి కదా. ఆయన యొక్క వాక్యాన్ని చదువుకొని ఆయన హత్తుకొని ఉండాలి అని జీవమును మనము కోరుకోవాలంట. ఏం కోరుకోవాలంటమ్మా? ఏం కోరుకోవాలంట? అయ్యో నేను దేవుడి సన్నిధిలో జీవించాలి కదా. దేవుడి సన్నిధిలో నేను జీవించాలి. అయ్యో నేను దేవుడి సన్నిధిలో జీవాన్ని నేను కోరుకోవాలి, జీవాన్ని నేను పొందుకోవాలి, ఆయన యొక్క వాక్యాన్ని నేను చదువుకోవాలి, ఆయన యొక్క వాక్యాన్ని నేను కలిగి ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, చాలామంది మనం చూస్తున్నామంట. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం మనకు మేలుకరమైనటువంటిది. చూడండి, ఆయన వాక్యాన్ని ప్రతి దినము కూడా మనం చదువుకొని ఆయన యొక్క వాక్యాన్ని పరిశీలన చేసుకొని ఆయన హత్తుకొని జీవాన్ని కోరుకోవలసినటువంటి మనము అనేకులు ఎలా ఉన్నారు అంటే 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 634వ పేజీ ఆదిన మందంలో 8వ అధ్యాయం. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ షడ్డవంశములో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుతున్నారంట. దేని కోరుతున్నారంట? జీవాన్ని కోరుకోండి అయ్యా అంటున్నాడు దేవుడు. ఏం కోరుకోవాలంట మనము? ఏం కోరుకోవాలంటమ్మా? ప్రతిదినం వాక్యాన్ని చదువుకుంటుంటే, ప్రతిదినము మనం వాక్యాన్ని పరిశీలన చేసుకొని ఆయన హత్తుకొని మనం ఉండాలి అని కోరుకుంటుంటే దానివల్ల మనం ఏం కలుగుతుందంట? జీవము కలుగుతుంది. మనకు దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతాడు, మనకు దీర్ఘాయుష్షు దయచేస్తాడు. అంతేకాదు, ఇదిగో మనం పరలోకములో జీవము కలిగినటువంటి పిల్లలుగా కదా. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించినటువంటి రీతిగా. కాబట్టి మన విశ్వాసం వలన, దేవుని వాక్యాన్ని చదవటం వలన, ఆయన హత్తుకొని ఉండటం వలన దేవుడి సన్నిధిలో మనం నిరంతరము జీవించును. కాబట్టి ఆయన వాక్యం నిరంతరము నిలుచును. ఆయన యొక్క వాక్యం ప్రకారంగా నడుచువాడు నిరంతరము జీవించును. చూడండి, ఆయన వాక్యాన్ని మనం పరిశీలన చేసి ఆయన యొక్క వాక్యాన్ని మనము రోజు ధ్యానం చేసుకోవాలి. ఇదిగో ఈరోజు నేను ఉదయాన్నే లేచి నేను చదువుకోవాలి కదా. అది కోరుకోవాలండి మనిషి. మనం అది కోరుకోవాలండి. అది జీవానికి తీసుకుపోయేటువంటి మార్గం కదా. చాలామంది ఏం చేస్తున్నారంట? దాన్ని కోరుకోవటం లేదంట. జీవమునకు ప్రతిగా దేని కోరుకుంటున్నారు? మరణమును కోరుకుంటున్నారంటండి. అలా ఉన్నామా మనము? కాబట్టి ఆలోచన చేసి జీవమును
మనం కోరుకోవాలి. నా ఆత్మ జీవించబడాలి, నా ఆత్మ మరణమును కోరుకోకూడదు. నా ఆత్మ నిరంతరము జీవించేటువంటి, పరలోకములో ఉండేటువంటి, నిరంతరంగా జీవించేటువంటి నా ఆత్మగా తయారవ్వాలని మనం ఏం చేయాలంట? ప్రతి దినము ఒక మంచి గుడ్ హ్యాబిట్ని మనం కోరుకోవాలి కదా. అవును కదా. ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి ఒక గొప్ప విషయాన్ని మనం ఆలోచన చేసుకొని దేవుణ్ణి మనం ఏం కోరుకోవాలంటే, దేవా నేను ప్రతిదినము వాక్యాన్ని చదువుకోవాలి నాయన, ప్రతిదినము నీ వాక్యాన్ని చదువుకొని నిన్ను హత్తుకొని నేను ఉండాలి నాయన అనే ఆలోచనతో మరి మనము జీవాన్ని కోరుకునే పిల్లలుగా మనము ఉండాలి. అలాగే రోమ 16:19 వచనములో, రోమ 16:19 వచనములో చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో క్రొత్త నిబంధన 145వ పేజీ 145వ పేజీ 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. మనము దేన్ని కోరుకోవాలి అని ప్రభు యొక్క వాక్యము పౌలు గారి ద్వారా మరి ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే చూడండి, అందరూ కూడా మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గురించి సంతోషించుస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటలనై ఉండవాలని కోరుచున్నాను. ఏం కోరుతున్నాడంటమ్మా? మన జీవితంలో ఏది కోరుకోవాలంట? కలహాన్ని కాదండి, అవునా? కలహాన్ని కాదు, మోసం ఎలా చేయాలని కాదు కదా. ఎలా ఉండకూడదంట. అందుకని అంటున్నాడు, మీ విధేయతను అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటలనై ఉండవాలని కోరుతున్నాడు. కీడు విషయాలు ఎలా ఉండాలంట? నిష్కపటలు. ఈరోజు నేను ఉదయాన్నే లేచాను ఆయన, ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నేను ఎలా ఉండాలి? ఎవరికి కీడు చేయకోకుండా జాగ్రత్తగా ఉండాలి నాయన. ఎవరిని కీడు తలపెట్టుకోకుండా నేను జాగ్రత్తగా నడుచుకోవాలి నాయన. నా నుండి ఎవరికి కూడా మరి హాని జరగకోకుండా నేను జాగ్రత్తగా ఉండడానికి, అటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఎలా ఉండాలంట? సమాధానమునే మనము కోరుకోవాలంట. సమాధానమునే మనం కోరుకోవాలంటండి. కాబట్టి కీడును మనము కోరుకోకూడదు. అందుకని అంటున్నాడు దేవుడి మాటల్లో, మేలు విషయమై మీరు జ్ఞానులుగా ఉండాలి. జ్ఞానం కలిగినటువంటి పిల్లలుగా తెలుసుకుపోవాలి వెంటనే కదా. మేలు చేసే విషయంలో మాత్రమో జ్ఞానంగా ఉండాలంట, కీడు విషయంలో మాత్రమో నిష్కపటలనై ఉండాలంట. నిష్కపటలు. కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి నేను సాయంత్రం వరకు కూడా మరి ఉద్యోగంలో నేను వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే నేను స్కూల్కి నేను ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి ప్రతి పనిలో, లేదా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడైనా కానీ, అవునా, ఇదిగో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నా జీవితంలో మరి నేను చేసేటువంటి పనుల్లో ఏదైనా కీడుకు సంబంధించినటువంటి మరి అంశం వచ్చినప్పుడు, కీడుకు సంబంధించినటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నేను తగ్గి, అవునా, నిష్కపటనుగా, పాపము లేనటువంటి వాడుగా, పాపంలో పడిపోకుండా ఉండేటువంటి వాడుగా జాగ్రత్తగా నేను ఉండాలి అని మన మనసు ఏం చేయాలంట? కోరుకోవాలి. ప్రతి దినం కోరుకోవాలి. మనం ఈరోజు మనం బయటికి వెళ్తున్నామంటే, అయ్యా ఏదైనా కీడు చేయాల్సినటువంటి కీడు వచ్చేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, అయ్యా నేను నిష్కపటనుగా ఎవరికి కూడా హాని చేయకోకుండా నేను ఉండాలయ్యా, కీడు చేయకుండా ఉండాలయ్యా. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఆ మాటను గురించి ఒకసారి మాట్లాడుకున్నప్పుడు సామెతల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనములో మరి దేవుడి మాటలో చాలామంది అంటే కీడును కోరుకునేటువంటి పిల్లలుగా ఉంటున్నారంట కదా. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనములో ఆ మాట రాయబడుతుంది. అందుకని మనం ఎలా ఉండాలంటే కీడు విషయమై నిష్కపటలనై ఉండాలి. కీడు విషయమై నిష్కపటలనయ్యి ఉండాలి కదా. చదవండి 17-11 సామెతల గ్రంథము. తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటే కోరును. ఏం కోరతాడంట? తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును. అటువాని వెంట క్రూరదోత
అంటే మనసులో ఏమనకూడదు, మనం ఎంత దేవుని పిల్లలం కాబట్టి కదా, దేవుని పిల్లలం కాబట్టి మన మనసు ఎలా ఉండాలంట, కీడు జరుగుతుంది అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు, లేదంటే కీడు జరిగేటువంటి సన్నివేశం ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంట, నిష్కపటలనై ఉండాలని కోరుకోవాలంట. అంటే ఆ కీడులోకి నేను వెళ్ళకూడదయ్యా, ఆ కీడులోకి నేను ఉండకూడదయ్యా, నా మాట చేతనగా నేను కలహం పెట్టుకోకూడదు, నేను ఎవరితో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నేను పవిత్రుడిగానే ఉండాలి, అపవిత్రుడిగా నేను ఉండకూడదయ్యా కదా, ఉండకూడదయ్యా. అందుకని ప్రభు మాట అంటున్నాడు, కలహం తిరుగుబాటు చేసేవాడంట కీడుని కోరుకుంటాడంట. తిరుగుబాటు చేసేటువంటి విధానం, అలాంటి హృదయం మనలో ఉందా? అది కోరుకుంటున్నావా? ఈరోజు ఎవరినైనా కూడా తిట్టాలి, ఎవరినైనా కూడా కీడు చేయాలి, ఎవరినైనా కూడా ఎదిరించాలి, అవునా? అటువంటిది కాదండి, అటువంటిది కోరుకోకూడదంట. మనం ఏం చేయాలంట, కీడు విషయమై నిష్కపటలనై నేను ఉండాలి కదా, మేలు విషయమై జ్ఞానిగా నేను ఉండాలి కదా. అందుకనే సామెతల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనంలో కూడా చూడండి, 20 అధ్యాయం 3వ వచనంలో కూడా, 20 అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడే అదే మాట, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకుంటాడు. దేనికి ఘనత వస్తుందంట, దేనికి ఘనత వస్తుందంటండి? నువ్వు జ్ఞానిగా ఎలా ఉండాలంటే, అటువంటి కలహము, అటువంటి కీడు, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడంట మనం ఎలా ఉండాలంట, కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, అది మేలండి. అందుకని ఏమన్నాడు, మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటలనై ఉండవాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేశారా? మనం ఎలాగా ఉంటున్నామో, అవునా? మన జీవితం ఎలా ఉంటుందో, కీడు చేయడానికి మనము ప్రేరేపణ కలిగి, మన మనసు ప్రేరేపణ కలిగి, అవును కదా, అపవాది మనల్ని ప్రేరేపిస్తూ అపవాది మనల్ని మోసపరుస్తుందా? అలాగే నువ్వు కోరుకుంటున్నావా? అలా మన మనస్సును కోరుకునేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందా? ఒకసారి ఆలోచించాలి. నేడే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి కదా. మార్చుకొని ప్రభు ఏం కోరుకోమంటున్నాడమ్మా, మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటలనై ఉండవలనని కోరుకుంటున్నాడు. మరి అలాగే మనం కోరుకోవాలి కదా, అలా ఉండాలి కదా. అలా ఉండడానికి మనం జీవిద్దాం. కాబట్టి అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, 3వ అధ్యాయము తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు దేని యందు మనము మన జీవితాన్ని కలిసి ఉండాలి, మన యొక్క జీవితాన్ని ఏం కోరుకోవాలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనం ప్రతి దినము కూడా ఎలా ఉండాలి, దేన్ని కోరుకునే పిల్లలుగా మనం ఉండాలి అనేటువంటిది చక్కని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. 8వ వచనం, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. మనం దృఢంగా చెప్పే పిల్లలుగాను, అవునా, మనం ఆచరించేటువంటి పిల్లలుగాను మనం ఉండాలని, దృఢంగా ఉండాలని ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంట, కోరుచున్నాడు. పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మనం కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలందు శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు అంటున్నాడండి. ఏం చేయాలంట? సత్క్రియలు యందు మనం ఏం చేయాలంటమ్మా? శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచాలంట. సత్క్రియలు యందు ఏం చేయాలంట? మనము సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచాలంట. సత్క్రియలు మంచి పనులు, అవునా, మంచి పనులు. సత్క్రియలు అంటే ఏంటి చెప్పండి? సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. అయ్యా, నేను ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నేను ఎలా ఉండాలయ్యా? ఎలా ఉండాలి? మంచి పనులు చేయాలయ్యా కదా. మనం ఏం కోరుకోవాలి? మంచి పనులు, చెడ్డ పనులు కాదు, అవునా?
మన ఆలోచన, మన క్రియలు, మన యొక్క మన పనుల విషయంలో దేవుడేమంటున్నాడంటే సత్క్రియలను శ్రద్ధగా చేటు యందు మనము మనస్సు ఉంచాలి, మన మనస్సు ఉంచాలి అని దేవుడు కోరుకుంటున్నాడంట. ఎంతమంది మనం ఉంచుతున్నామమ్మా? మంచి పనులు కదా, మంచి పనుల మీద మనం ఉండాలి, మంచి పనుల మీద మనం మనసు ఉంచుకోవాలి. మనం మనసు ఉంచుకొని మనం మంచి పనుల మీద శ్రద్ధ కలిగినటువంటి వారమై మనందరమును కూడా ఉండాలి అని ప్రభువు తన యొక్క వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో రోమ 12వ అధ్యాయము దేవుని యొక్క వాక్య భాగంలో 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమన్నది ఉండవ, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. మంచిదానిని, మంచి పనులు కదా, మంచి పనులు మనం హత్తుకొని ఉండాలంట. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఈరోజు అంశం ఏంటి? నీవేమి కోరుచున్నావు కదా, నీవేమి కోరుచున్నావు అని యేసుప్రభువు అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నామంటే దేవుడు ఏం కోరుకోవాలని మనం కోరుతున్నాడు అంటే ఏం కోరుకోవాలంట? ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నేను ఎలాగా మంచి పనులే చేయాలయ్యా, అవునా? సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి మనస్సు నేను ఉండాలి, అది కోరుకుంటున్నాడు మనలో. చెడ్డ పనులు కాదు మనం కోరుకుంటుంది. కాబట్టి 3 మాటలు చెప్పుకున్నాం. ఒకటేమిటంటమ్మా? ఒకటేం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుడు పొద్దున్నే లేచి మనము దేవుడి వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యం ద్వారా దేవుడిని హత్తుకొని కదా దేవుడి సన్నిధిలో జీవాన్ని మనము కోరుకోవాలంట, జీవాన్ని కోరుకోవాలంట. రెండోది ఏం చెప్పాడమ్మా? దేవుని యందు మేలు విషయమై జ్ఞానం కలిగిన వారుగాను, కీడు విషయమై నిష్కపటలుగా ఉండాలి కదా, నిష్కపటలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, మనం చేసే మన యొక్క ఆలోచనలో కానీ మనం చేసే పనుల్లో కానీ సత్క్రియలు యందు ఆసక్తి, అంటే మంచి పనులను మనం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నేను కోరుకోవాలి. ఎవరికి కూడా చెడ్డ పని నేను చేయకూడదు, ఎవరికి కూడా చెడ్డ పని చేసేటువంటి ఆలోచన నేను ఉండకూడదు అని సత్క్రియలు యందు ఆసక్తి కలిగినటువంటి మనస్సుని దేవుడు మన ఎళ్ళ కోరుకుంటున్నాడు. అలాంటి మంచిదాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన జీవితంలో అలాగే ఇంకొక మాట మనం చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు కోరుకుంటున్నటువంటిది, దేవుడు నీవేమి కోరుచున్నావు అంటున్నాడు. మనం ఏం కోరుకోవాలంట? 2వ అధ్యాయము 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపములను సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అంటే ఎలా ప్రార్థన చేయాలంటమ్మా? చూడండి, సంశయములు కోపములు లేనివారుగా ఉండి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట. అంటే పవిత్రమైన మనస్సు అన్నమాట కదా, పవిత్రమైనటువంటి హృదయం. ఎంత సంతోషం అండి! మనం రోజు ఇది కోరుకుంటూ, అవునా, రోజు దేవుడు చెప్పినటువంటి విధానంలో పొద్దున్నే లేచి ప్రార్థన చేసి, అయ్యా ఈరోజు నేను పవిత్రంగా పొద్దున్నే లేచి దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసి అయ్యా ఈరోజు నేను వాక్యం చదువుకోవాలి కదా, ఈరోజు నేను బయటికి వెళ్తున్నానయ్యా, మరి మేలు విషయమై నేను జ్ఞానిగా ఉండి కీడు విషయమై నేను నిష్కపటనగా ఉండాలి కదా. అలాగే మరి నేను వెళ్తున్నానయ్యా బయటికి, మరి చేసేటువంటి ప్రతి పనిలో కూడా నేను ఎలా ఉండాలి? మంచి పనులు యందు ఆసక్తి కలిగేటువంటి మనసును నాకు దయచేయి అని మనం ప్రార్థన చేసి కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? చక్కని మంచి హృదయాన్ని ఇస్తాడు, చక్కని మంచి జీవితాన్ని ఇస్తాడు కదా, మంచి జీవితాన్ని ఇస్తాడండి. అటువంటిది కోరుకునేటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం ఏది కోరుకుంటున్నామనంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ
అధ్యాయము మనం చూసినప్పుడు వారు ఏం కోరుకున్నారు అంటే 11వ అధ్యాయము దేవుని యొక్క వాక్యభాగంలో 16వ వచనంలో అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. ఏం కోరుతున్నారంట? పరలోక పట్టణము అవునా, పరలోక సంబంధమైన దేశము కదా వారు కోరుచున్నారంట. ఎంత సంతోషం. కాబట్టి కొంతమంది దేవుని పిల్లలు మనం చూద్దాం. వాళ్ళు ఏం కోరుకున్నారంటే కదా, దేవుడు ఇది కోరుకోండి, ఇలా జీవించండి, ఇలా బ్రతకండి అని మనల్ని కోరుకుంటున్నప్పుడు మనకంటే ముందుగా ఉన్న దేవుని పిల్లలు కదా, భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు కూడా దేవుడు చెప్పినటువంటి మాట విని కదా, దేవుడు చెప్పినటువంటి అడుగుజాడలో వాళ్ళు నడిచారంట. చూడండి ఏం కోరుకున్నారంటే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ ఏం కోరుకున్నాడంట? మీరు నది అవతల ఉన్నటువంటి దేవతలను పూజింతురో, ఎవరిని కోరుకునుదురో వారిని మీరు కోరుకునండి, నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించెదము. ఉందా లేదా? 24:15 కదా. మీరు ఎవరిని సేవించెదరో కదా, ఎవరిని కోరుకున్నదిరో, నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమన్నాడు కదా. ఉండదా లేదా? యెహోషువ గ్రంథం 24:15లో యెహోషువ ఏం కోరుకున్నాడంట? దేవుణ్ణే కోరుకున్నాడంట కదా. దేవుణ్ణి ఆరాధించడం కోరుకున్నాడంట, దేవుణ్ణి స్తుతించడం కోరుకున్నాడంట, దేవుణ్ణి సేవించడం కోరుకున్నాడంట. అలాగే ఆయన చెప్పినప్పుడు, ఆయన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా 22వ వచనంలో చదవండి. 22వ వచనం చదవయా. 22వ వచనం, 24వ అధ్యాయం 22వ వచనం యెహోషువ గ్రంథం చదవండి. అప్పుడు యెహోషువ మేము యెహోవాను సేవించదమని ఆయన కోరుకున్నందుకు మిమ్మల్ని మీరే సాక్షులై ఉన్నారు అని అంటున్నారు. మేము సాక్షులము అన్నారన్నమాట కదా. ఎవరు వాళ్ళంటే యెహోషువ ఇశ్రాయేలు అందరు పెద్దలందరిని పిలిపించుకొని ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా మాట్లాడి, మీరు ఎవరిని కోరుకుంటారు? నదవతల మీ పితరులు సేవించిన దేవతలను కోరుకుంటారా, లేకపోతే ఈ ప్రాణమునకు ఆధారమై ఉన్నటువంటి మరి దేవాతి దేవుడని యెహోవాని మీరు కోరుకుంటారా, ఆయన సేవిస్తారన్నప్పుడు అయితే మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ కోరుకున్నాడు కదా. అలాగే అక్కడ ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఏం కోరుకున్నారు? మేము కూడా యెహోవాను సేవించెదము అని కోరుకున్నారు కదా. అలాగే దావీదును మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 119వ కీర్తన 30వ వచనంలో 119వ అధ్యాయము 19వ వచనంలో దావీదు ఏం కోరుకున్నాడమ్మా? చదవండి, ఫాస్ట్ తీయాలి. ఏం కోరుకున్నాడు? 119 కీర్తన గ్రంథం 30వ వచనం, రైట్, 516వ పేజీ. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఆయన వాక్యాన్ని కదా, ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, ఆయన యొక్క వాక్యాన్ని చూసుకుంటూ ప్రభువు చెప్పినటువంటి రీతిగా ఆయన వాక్యం ప్రకారంగా న్యాయ విధిని ఆయన కోరుకుంటున్నాడంట. న్యాయ విధిని, సత్య మార్గాన్ని ఆయన కోరుకుంటున్నాను నేను అని అంటూ ఉన్నాడు. చూడండి అక్కడే 173వ వచనం చూడండి. అక్కడ 173వ వచనంలో దావీదు ఏం కోరుకుంటున్నాడు అంటే, నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక అంటున్నాడు. ఏం కోరుకున్నాడంటమ్మా? 130 అదే 119 173వ వచనం, 173వ వచనం, 520వ పేజీ, 520వ పేజీ కదా. ఏమనుంది? నేను నీ ఉపదేశమును కోరుకున్నాను. దావీదు దేవుడు భక్తుడు. ఏం కోరుకున్నాడంటమ్మా? ఏం కోరుకున్నాడు? ఉపదేశం కదా. ఆయన చెప్పినటువంటి వాక్యం, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన యొక్క చెప్పినటువంటి మంచి మార్గాన్ని, నేను నీ ఉపదేశమును కదా, నీ యొక్క సత్య మార్గాన్ని నేను కోరుకున్నానయ్యా కదా. సత్య మార్గం అంటే మంచి మార్గం, ఎటువంటి అన్యాయం, ఎటువంటి కీడు కదా చేయకోకుండా ఉండేటువంటి మంచి మార్గాన్ని నేను ఎంచుకున్నానయ్యా. దావీదు ఒక సందర్భంలో మరి ఆయన్ని
కీడు తలపెట్టినటువంటి రాజు అయినటువంటి సౌలుని ఆయన వదిలేశాడు. అలాగే సౌలు కుమారులో ఉన్నటువంటి షిమి అనేటువంటి ఒక వ్యక్తి మరి దావీదుని తిడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన కీడుకు ప్రతి కీడు చేయకోకుండా ఆయన ఏం చేశాడంటే మేలు విషయంలో జ్ఞానిగా ఉన్నాడు, కీడు విషయంలో నిష్కపటుడై ఉన్నాడు అన్నమాట. అలాగా సత్యాన్ని కోరుకున్నటువంటి విధంగా దేవుని పిల్లలు మనం చూస్తూ ఉన్నాం, దేవుని పిల్లలను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగా మనం అందరం కూడా ఆయన ఉపదేశాన్ని కోరుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఉపదేశాన్ని కోరుకున్నటువంటి వాడిగా ఉండి ప్రభు యొక్క సన్నిధానంలో మంచి దేవుని పిల్లలుగా కొనసాగబడేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. అన్ని జనులను బట్టి ఏమంటున్నాడంటే 56వ అధ్యాయం 3వ వచనం, అన్ని జనులు కూడా అంట ఏం కోరుకుంటున్నారంటే చూడండి, దేవుడికి ఇష్టమైంది నేను చేయాలని కోరుకుంటున్నారంట. 56 దేవుడి మాటలు చూడండి, 56 3వ వచనం చూడండి. యెహోవాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి వెలివేయనని అనుకొనవద్దు. ఇశ్రాయేలును బట్టి మాట్లాడుతూ అయ్యా ఏమని మాట్లాడుతున్నా అంటే ఇక్కడ అన్ని జనులు యెహోవాను హత్తుకొని ఉన్నారంట, కాబట్టి అతను వెలివేస్తాడేమని అనుకుంటున్నావు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆశ్రయించు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొని షండులను గూర్చి యెహోవా ఎలాగో సెలవిచ్చుస్తున్నాడు. కాబట్టి నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరుకు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించు నా నిబంధన ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామం ప్రేమించు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమును చేరు అన్యులకు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని నా ప్రార్థన మందిలో వారు ఆనందింప చేసేదను అంటున్నాడు. చూడండి, అంటే ఎవరిని బట్టి అంటున్నాడు? షండు అంటున్నాడు. షండు అంటే ఎవరు అంటే అన్యుడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలే దేవుని పిల్లలు కదా. అయితే లోకంలో ఉన్న అన్ని జనులు బట్టి కూడా ఏమన్నారంటే లోకంలో ఉన్న అన్ని జనులు కూడా అంట యెహోవాకు ఇష్టమైనటువంటి కార్యం, దేవుడికి ఇష్టమైనటువంటి పని చేయాలని ఆయన విశ్రాంతి దినములను అపవిత్రమైనటువంటి పనులు చేయకోకుండా చక్కగా ఆయన ఆశ్రయిస్తూ ఉన్నటువంటి వారిని బట్టి దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడంట. ఏ విధంగా అంటామా, మీరు నా దాసులై ఉంటారు, వారికి శ్రేష్టమైనటువంటి పేరు కూతుళ్ళు కుమారులు అని పేరు నేను వారి కోసమో పెడతానని ఎంత చక్కగా వారిని దీవిస్తున్నాడో చూడండి. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని పిల్లలు. చూశారండి, అన్యుడైనను దేవుడు చెప్పినటువంటి దేవుడు ఏదైతే చెబుతున్నాడో వాటిని వారు కోరుకుంటున్నారు. దేవుడికి ఇష్టమైనటువంటి వాటిని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చూడండి, దేవుడు మనం ఏమి కోరుకుంటున్నావు అన్నప్పుడు ఏమి కోరుకోవాలో మనం ఏం కోరుకోవాలో దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏం కోరుకోవాలంటే 4 విషయాలు చెప్పాడు. ఒకటేంటమ్మా దేవుడి మాటలు చెప్పాలి. ఒకటేం కావాలని కోరుకున్నాడు? జీవమును కోరుకోండి, అంటే ఆయన వాక్యాన్ని చదువుకోవటం కోరుకోండి, అవునా? అలాగే రెండో మాట ఏంటంటే మేలు విషయమై జ్ఞానమును, కీడు విషయమై నిష్కపటులై ఉండాలని కోరుకోండి అంటున్నాడు. మూడోది ఏంటంటే మూడవది సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన మనసు, అంటే మంచి పనులు కోరుకోండి. మంచి పనులు నేను చేయాలి అని కోరుకోండి కదా. నాలుగవది ఏంటంటే పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి మనము సంశయములను కోపములను మాని ఏం చేయాలంట? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయడానికి మీరు కోరుకోండి, అలా నేను ఉండాలని కోరుకోండి అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని అడుగుచున్నాడు, నీవేమి కోరుచున్నావు అంటున్నాడు. నీవేమి కోరుకోవాలో కూడా దేవుడు చెప్పాడు కదా. కాబట్టి చివరికి ఏం కోరుకోవాలంటే ఐదోది పరలోకమును, పరిశుద్ధ పట్టణమైన పరలోకమును మనము కోరుకోవాలి. పరిశుద్ధమైన పట్టణంలోనే నివాసం చేయాలి. పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ పరలోకపు నివాసిగా నేను ఉండాలి అని కోరుకోవాలి. కాబట్టి మనం ఏం కోరుకోవాలో, నీవేమి కోరుచున్నావో అని హెచ్చరిస్తూ మనం దేన్ని కోరుకొని మన జీవితాన్ని ప్రతి దినము కూడా
మన మన జీవితాన్ని అలవాటు చేసుకొని మన జీవితాన్ని ఆ విధంగా మనం కొనసాగించుకోవలసినటువంటి వారుగా ఉండాలని దేవుడు మనకి తెలిపాడు. అలాగా కొంతమంది భక్తులు చేశారు. ఎవరెవరు ఆ భక్తులు? యెహోషువ కదా, దావీదు అవుదా కదా, అలాగే అన్యులు కదా, ఇశ్రాయేలు పిల్లలు, ఒక సందర్భంలో ఇశ్రాయేలు పిల్లలు కూడా కదా. అలాగా దేవుని పిల్లలు దేవుడు చెప్పినటువంటి కార్యాల ప్రకారం కోరుకొని దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం ప్రకారం చేశారు కాబట్టి వారిని దేవుడు ఏం చేశాడంట? దీవించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు మనం కూడా దేవుడు మరి నీవేమి కోరుచున్నావో అని మనల్ని అడుగుతుండగా చూడండి, అక్కడ జబదయి కుమారుల యొక్క తల్లి నీవేమి కోరుచున్నావమ్మా అంటే ఏం చెప్పింది? ఏం కోరుకున్నది? అయ్యా మా పిల్లోడికి ఒక 10 కేజీలు బంగారం, అవునా, లేకపోతే ఈ భూమి మీద మంచిగా గొప్ప కావాలని ఆమె కోరుకోలేదు కదా. ఏం కోరుకుంది చెప్పండి? జబదయి కుమారుల యొక్క తల్లి ఏం కోరుకుంది? అయ్యా ఓ పక్క నీ రాజ్యంలో కుడి పక్కన ఒకడిని, ఎడం పక్కన ఒకడిని కూర్చోబెట్టాయి. అంటే ఆయన రాజ్యం నా పిల్లలు ఉండాలి కదా. కాబట్టి ఈరోజు మనందరం కూడా మరి మనము ఆయన చెప్పినటువంటి క్రియలను భూమి మీద మనము కోరుకొని మనం చేస్తే మనం కూడా పరలోకంలో ఉంటాం కదా. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం మనం చూడండి. 20వ వచనం చదవండి. 20 నుంచి. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదు. భోజనం అంటే దేవుని సహవాసం కదా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి అన్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోండి ఎత్తును. చూసారా? ఆమె జబదయి కుమారుల తల్లి ఏమడిగింది? ఏం కోరుకుంది? నువ్వేం కోరుతున్నావంటే ఏం చెప్పింది? ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడ పక్కన కూర్చోబెట్టుగా అని అడిగింది. ఈరోజు మనందరం కూడా దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వేం కోరుచున్నావని అడిగినప్పుడు మనం ఏం కోరుకోవాలో దేవుడు చెప్పినటువంటి మాటల్ని అవునా మనం పాటించినప్పుడు అంట ఈ లోకాన్ని మనం జయిస్తామో. ఇప్పుడు ఆమె కోరుకున్న దాన్ని సఫలము ఎవరు కోరుకుంది? జబదయి కుమారుల తల్లి కోరుకుంది కదా, అయ్యా ఒక కుడి పక్కన ఒకడు ఉండాలి, ఎడం పక్కన ఉండాలని. ఇప్పుడు మనం ఈ కార్యాలు మనం కానీ చేస్తే, మనం కోరుకొని ఈ భూమి మీద ఉన్న మన జీవితాన్ని మనం కోరుకొని అవునా దేవుడు చెప్పినటువంటి దాన్ని కోరుకొని మనం చేస్తే కదా మనము ఎక్కడుంటామంట? జయించు అని నా సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకుంటా కదా. ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడో కదా, జబదయి కుమారుల తల్లి అడిగినట్లుగా కుడి పక్కన కూర్చోబెట్టుకుంటాడో, ఎడం పక్కన కూర్చోబెట్టుకుంటాడో కదా. ఆయన ఏమన్నాడు? ఆయన సింహాసనం కూర్చోండి అన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోండబెట్టు. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆమె కోరుకున్నటువంటి దాన్ని మరి అక్కడ వాళ్ళు పక్కనటువంటి వాళ్ళందరూ కూడా అసూయపడ్డారు, కొద్ది కోపపడ్డారు. ఈరోజు మనందరం కూడా అలాంటి స్థితిలో కాదు, కానీ మనము దేవుడు మన ఎడల చెప్పినటువంటి వాక్యానుసారం అన్నటువంటి స్థితిలో మనం కోరుకొని మన జీవితాన్ని కొనసాగించుకుంటే కదా మనము డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాము? ఆమె కోరుకున్నటువంటి స్థితిలో ప్రకారంగా మనం అందరం కూడా కుమారుని యొక్క సింహాసనం ఎదుట కుమారుని యొక్క సింహాసనం మీద మనము కూర్చోండబెట్టుదనని ప్రభువే మనకు తెలియజేశాడు కదా. కాబట్టి అలాగ మనం అందరం కూడా మనం దేవుని పిల్లలుగా నీవేమి కోరుచున్నావు కదా. మనం ప్రతిదినం మనం ఏం కోరుకోవాలి? ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మన జీవితం ఏం కోరుకోవాలని ప్రతిరోజు మనం కోరుకోవాలండి. ఒకరోజు కోరుకున్నాంలే, ఈరోజు ఎట్టయితే వెళ్ళిపోయిందిలే అని అనుకోకుండా మనం కోరుకొని అలాంటి జీవితాన్ని మనం ఎంచుకొని కొనసాగించుకుందాము. దేవుని యొక్క అనగా యేసు ప్రభు వారి యొక్క సింహాసనం ఎదుట మనం అందరం కూడా సింహాసనం మీద మనము కూర్చుందాం, సంతోషిద్దాం. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక.